ఒక విజన్ పెట్టుకున్నారు అనేది చెప్తున్నారు. అండ్ దీనికి రెస్పాన్స్ కూడా వస్తుంది. ఇవాళ నాగార్జున గారు ఆల్రెడీ చెప్పారు అన్నపూర్ణ స్టూడియోస్ ఫ్యూచర్ సిటీకి వస్తుందని. హైదరాబాద్ ఫస్ట్ కూల్చింది ఆయన. హైదరాబాద్ 3 ఎకరాలు నీకు ల్యాండ్ పోతే పోయింది నీకు గులగొట్టింది అనుకో నాకు పబ్లిసిటీ వస్తుంది. అప్పటి వరకు హైదరాబాద్ అంతర్గతంగా ఫస్ట్ ముఖ్యమంత్రి కాగానే వచ్చి సగం కూలగొడితేనేమో లాస్ట్ లో ఫస్ట్ ముఖ్యమంత్రి కాగానే వచ్చి బొకే ఇచ్చింది నాగార్జున గారు. తర్వాత ఈ హైడ్రా పేరు మీద ఇది బాగా లేస్తలేదు, ఎన్ని పేదవాళ్ళ గులగొట్టినా కూడా దీని గురించి పెద్ద ప్రచారంలోకి వస్తలే అనే ఉద్దేశంతో నాగార్జునని పట్టుకొని అంటే ఇంటర్నల్ గా మాట్లాడుకొని చేసినటువంటి పన్నాగం. ఈరోజు ప్రతి దాంట్లో యాక్టివ్గా తెలంగాణ రైజింగ్ సమ్మిట్ లో పూర్తి యాక్టివ్గా పార్టిసిపేట్ చేసింది నాగార్జున గారు. ఇంటర్నల్ గా వీళ్ళంతా రియల్టర్స్ అంతా ఒక్కటై చేసినటువంటి పన్నాగం ఇది. నేను ఒకటి అడుగుతున్నాను మేడం, వరల్డ్ ఎకనామిక్ ఫోరం కి దావోస్ కి రేవంత్ రెడ్డి గారు వెళ్ళలేదా చెప్పండి అన్న. వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఏం చెప్పిన మేడం, WF సమితి జనవరి 2024 జరిగిన దాంట్లో తెలంగాణ గవర్నమెంట్ సైన్ చేసిన ఎంఓఈస్ ఎన్ని తెలుసా మేడం? 40,232 కోట్లు. మరి ఇప్పటివరకు ఒక రాయి పడ్డదా? దీనికి సమాధానం చెప్పాలి కాంగ్రెస్ ప్రభుత్వం. 40,232 కోట్లు దావోస్కి వెళ్ళి ఎట్లా అంటే సంఖ్యలు గుద్దుకుని వచ్చేసినాయి. చూడుర్రి తెలంగాణలో ఉన్నటువంటి యువకుల ముఖ చిత్రాలు మారిపోతే, యువకులకు మొత్తం ఉద్యోగాలు వచ్చేసినాయి, ప్రతి కుటుంబం కూడా శస్యశ్యామలంగా మారిపోతుంది అని ఏదో ఆడికెళ్ళి సంఖ్యలు గుద్దుకుంటూ వచ్చి తెలంగాణకు వస్తే ఈ రోజు వరకు ఒక్క శంకుస్థాపన కనీసం ఒక రాయి కూడా వాళ్ళని ఆడికెళ్ళి. మరి ఇది నమ్మంది రేపు తెలంగాణ సమితి రైజింగ్ తెలంగాణ సమితి అనేది ఏడ నమ్ముతాం మేడం? వీళ్ళ టార్గెట్ 3 లక్షల కోట్లు అంటుండ్రు. 3 లక్షల కోట్లు పెట్టుబడులు తేవడమా, కమిషన్లు కొట్టడానికి 3 లక్షల కోట్ల టార్గెటా? నాకు అది అర్థమవుతలేదు. ఇక్కడ విషయం ఏంటంటే మీరు ఈ 40,232 కోట్లు తెచ్చిరు కదా, ఏది దాని రిజల్ట్ ఏది? ఇప్పుడు జనవరి 2024 సైన్ చేసిరు. ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ జనవరి 2025 అయిపోయింది, జనవరి 2026 వస్తుంది. ఏమైంది మరి? ఆ దావోస్ సైన్ చేసినటువంటి ఎంఓఈలు ఏమైనాయి? మరి ఇంతవరకు ఎక్కడ ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేసిరు? ఆ కంపెనీలు ఎక్కడ పోయినాయి? అవన్నీ ఎక్కడ జరిగినాయి? ఇక్కడ అంతా చెప్తున్నా కదా మేడం, ఫస్ట్ నుంచి నేను మళ్ళీ చెప్తున్నా, వాళ్ళేమో కుటుంబాన్ని పరిపాలన చేసిరు, వీళ్ళేమో అబద్ధాలు, ప్రతిదీ అబద్ధమే, ఏది కూడా అబద్ధం చెప్తున్నా కదా, ప్రతిదీ అబద్ధం చెప్పి 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 ఓట్లు వేయించుకున్నారు. మళ్ళీ ఇప్పటికి కూడా అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, 100% కాదు 200% కూడా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమితికి మేము స్వాగతిస్తా ఉన్నాం. కానీ ఈ తెలంగాణ రైజింగ్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు 150 మంది డెలిగేట్స్ వస్తున్నారు, 44 కంట్రీలు వస్తున్నాయి అన్నప్పుడు మీరు ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉందో మీరు కూడా ఆలోచించుకోవాలి. నిజంగా మన యొక్క 44 కంట్రీల నుంచి వస్తున్నప్పుడు మనం డేరాలేసి పెట్టుకోవాల్సిన అవసరం లేదు మేడం. మనం గొప్పతనాన్ని ఏర్పాటు చేస్తున్నారు, కరెక్టే. వాళ్ళు ఎక్కడ ఉంటున్నారని కాదన్నా, నువ్వు అక్కడ ఆ ఏరియాని ఎందుకు ఫోకస్ చేస్తున్నావు? నేను అడుగుతున్నాను, ఇండస్ట్రియల్ పార్క్ గతంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం డిక్లేర్ చేసింది. ఆ ఇండస్ట్రియల్ పార్క్ వెళ్దాం మేడం. ఇప్పుడు ఓన్లీ రాళ్ళు గుట్టలు తప్ప ఏమి లేవు, షెడ్లు తప్ప ఏం లేవు. లాజిస్టిక్ పార్క్ అని ఏర్పాటు చేసిండ్రు. లాజిస్టిక్ పార్క్ లో కూడా మొత్తం షెడ్యూల్ తప్ప ఏం లేదు. ఫ్రూట్స్ మార్కెట్ అని ఇక్కడ నుంచి తరలించి ఫ్రూట్ మార్కెట్ అక్కడ పంపించారు. కనీసం ఐరన్ షెడ్లు కూడా లేవు, ఓన్లీ ఇట్లా కట్టెలతో వేసిన షెడ్లు తప్ప ఏమి లేవు. కానీ పైసలు మాత్రము దానదత్తం. అక్కడ ఏంటి, కేటీఆర్ గారి ఫ్రెండ్కి అక్కడ 40 ఎకరాలు ఫ్రూట్స్ మార్కెట్కి జస్ట్ 10,000 రూపాయలు చొప్పున వాళ్ళకి అగ్రిమెంట్ అయింది. 10,000 రూపాయలకి కిరాయిలాగా, ఎకరంకి 10,000 రూపాయలు చొప్పున. అంటే ఎంత పెద్ద ఎత్తున వాళ్ళ దగ్గర నుంచి పెద్ద ఎత్తున అమౌంట్ తీసుకుంటున్నారు వాళ్ళు ప్రైవేట్గా. ఇక్కడ ఈ ప్రభుత్వాలన్నీ కూడా ఇవే చేస్తూ ఉన్నాయి. ఎంతసేపటికి వాళ్ళతో ఇంటర్నల్గా మాట్లాడుకుంటున్నటువంటి కమిషన్ ఒకటి, వీళ్ళు ఇస్తున్నది ఒకటి. ఇప్పుడు నేను అడుగుతా ఉన్నాను, వీళ్ళు ఇప్పుడు వచ్చేటువంటి కంపెనీలకి ఈ 9,000 ఎకరాలు ఇప్పుడు కన్జర్వేషన్ నుంచి జోన్ చేంజ్ చేసి అది ఇస్తలేరా చెప్పండి? ఖచ్చితంగా వ్యాపారం ఉంటుంది కదా. ఇప్పుడు విషయం చెప్పండి, మీరు చేస్తుంది ఇదే. ఆ 30% జీవో 30%కే మేము ల్యాండ్ ఇస్తామని జీవో ఎందుకు తీసుకొచ్చారు? అంతగానో మన తెలంగాణ దీనా స్థితిలో ఉందా? ల్యాండ్ వాల్యూ లేదా? 30%కి అమ్ముకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇదే తెలంగాణలో మనందరం ఈరోజు తెలంగాణకి యోయోనే కదా మేడం, ఆంధ్రకైతే కాదు కదా. ఈరోజు అట్లాంటి తెలంగాణ ఛానల్స్ ఉన్నాయి,
తెలంగాణ కంపెనీలు ఉన్నాయి, తెలంగాణ ఆఫీసులు ఉన్నాయి. ఇదంతా తెలంగాణ అని ఎందుకు వచ్చింది మేడం? 1200 మంది ప్రాణాలు అర్పిస్తేనే వాళ్ళ శవాల మీద పేలాలు ఏరుకుని తెలంగాణను పరిపాలిస్తున్నాం. ఈ తెలంగాణ పరిపాలిస్తుంటే ఈ రోజు వాళ్ళ గురించి ఒక్కరు మాట్లాడరు మేడం. 250 గజాలే కదా ఇస్తారని మీరు 250 గజాలు ఇవ్వలేకపోతున్నారు. 9000 ఎకరాలు ఎందుకు దానదత్తం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుని చెప్పాలి. 1200 మందికి ఇంటూ 250 గజాలు ఇస్తే ఎన్ని ఎకరాలు అవుతుంది మేడం? నువ్వు 9000 ఎకరాలు హైదరాబాద్ నడిబొడ్డున వేయడానికి రెడీ అయిపోయినవే. ఎందుకు ఇట్లా తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యమకారులను ఎందుకు ఆ ప్రభుత్వం అట్లే మోసం చేసింది, మీరు అట్లనే మోసం చేస్తారు? ఒక ఉద్యమకారుడిగా నువ్వు కూడా ఆలోచించాలన్నా, నువ్వు మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఈ 1200 మందికి ఎందుకు ఇవ్వలేకపోతున్నామో ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి అదేవిధంగా ఇప్పుడు ఉద్యమకాలు మరి మీడియా వాళ్ళకు కూడా మొత్తం ల్యాండ్ ఇస్తాం, మీడియా వాళ్ళకు కూడా ల్యాండ్ ఇస్తామని చెప్పి ఎక్కడ ఇస్తున్నారు? ఇక్కడ కూడా ప్రామిస్ చేసింది ఎక్కడ జరగట్లేదు మేడం. నేనేమంటానంటే ఎప్పుడైనా సరే ఒక రాష్ట్రం ఏర్పడాలంటే ఫస్ట్ విద్య కావాలి మేడం. ఎడ్యుకేషన్ మినిస్టర్గా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి కొత్త పాలసీ ఎడ్యుకేషన్ ఏం తీసుకోవచ్చు? సెంట్రల్లో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ పాలసీని రాష్ట్రంలో ఎందుకు అమలు చేయలేకపోతున్నారో చెప్పాల్సిన అవసరం ఉంది. 5+3+3+4 పాలసీ ఎందుకు ఇక్కడ అమలు చేస్తలేరో చెప్పాల్సిన అవసరం ఉంది. కేంద్రంలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ పాలసీని ఇక్కడ తీసుకురావడానికి ఆలోచన చేస్తలేరు. పిల్లలకి స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపట్టే ఆలోచన చేస్తలేరు. ఎంతసేపు అదే ఇంటర్మీడియట్ సిస్టమ్, అదే సిలబస్, అదే సిస్టమ్ తప్ప తెలంగాణలో ఉన్నటువంటి స్కిల్ని డెవలప్ చేసేసి రేపు వస్తున్నటువంటి మీరు తీసుకొస్తున్నటువంటి కంపెనీలకి మన పిల్లలు ఎలిజిబిలిటీ అయ్యేటట్టు ఎందుకు ప్రయత్నం చేస్తలేరు అనేది మా యొక్క ప్రధానటువంటి నేను అడుగుతాను. మీకు డబ్బులు లేవంటున్నారు, మీరు డబ్బులు లేవంటున్నారు. ఇవన్నీ ఓపెన్ చేయడానికి ఎట్లా వస్తున్నాయి డబ్బులు? 8,000 కోట్ల రూపాయలు పిల్లలు చదువుకోవడానికి ఫీజు రియంబర్స్మెంట్ కింద బకాయిలు ఉన్నాయి. మీరు 8,000 కోట్ల రూపాయలు క్లియర్ చేయకుండా లక్షల కోట్లు దానదత్తం ఎందుకు చేస్తున్నారు? మీరు దానదత్తం పాలసీ రాలేదు బయటికి. అరే మీరు ఎట్లా మాట్లాడుతున్నారా? ఇప్పుడు ఎవరు కేటాయించిందే లేదు. అరే జీవో 30 దాకా కోట్ల రూపాయలు పిల్లల చదువుకు మీరు ఇస్తారా? ఇయ్యరా? ఖచ్చితంగా పోయిన గవర్నమెంట్ చేయకుండా పెండింగ్ పెట్టిపోయింది. వాటిని ఇవ్వాలి కదా. ఇవన్నీ పిల్లలకి వినండి మేడం, ఉన్నదే 5,000 కోట్లు మేడం. అరే చదువుతాంటారు పిల్లలు. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి. చెప్పిండు ఇది పరిస్థితి. బీటెక్ కాలేజీలు, బీటెక్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, పీజీ కాలేజీలు పిల్లలకి సర్టిఫికేట్స్ ఇస్తలేరు మేడం. గత ప్రభుత్వం కార్పొరేట్ సెక్టర్ చుట్టూ తిరుగుతుంది తప్ప విద్యార్థుల చుట్టూ ఎంతసేపు కార్పొరేట్ చుట్టూ తిరుగుతుంది తప్ప కార్పొరేట్ వ్యవస్థ చుట్టూ తిరుగుతుంది తప్ప విద్యార్థుల చుట్టూ యువకుల చుట్టూ ఎందుకు ఈ ప్రభుత్వం తిరుగుతుందో చెప్పాలి. ధైర్యం గల ముఖ్యమంత్రి గారికి వాళ్ళకి వార్నింగ్ ఇస్తూ ఓపెన్ అయినాయి. ఎలాంటి ధైర్యము? అరే మీరు బంధు పెట్టేస్తే పిల్లలకు విద్య దూరం అవుతుంది మేడం. డబ్బులు లేవు కదా మేడం, ఇక్కడ ఉన్నాయని చెప్తున్నారు. ఏడబెట్టే చెప్పండి మేము. అంటే మేము చేతి నుంచి ఖర్చు పెట్టాం మేడం. 1,000 కోట్ల రూపాయలు, 8,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం పెట్టిందా? పెట్టింది 170 కోట్లు. ఇప్పుడు అవన్నీ పెట్టింది బేరమైంది. అంతేగాని డెవలప్మెంట్ లో 1,000 కోట్ల రూపాయలు అంతెందుకు? ఆరోగ్యశ్రీ కింద ఫీజు రియంబర్స్ మొత్తం పెండింగ్, మొత్తం సర్పంచుల బిల్లులు మొత్తం ఎవరు చూసిన ఆత్మహత్య. గత ప్రభుత్వం ఇంత దారుణమైన పరిస్థితి ఇంకోళ్ళైతే కోలుకోలేడు మేడం, ఎవరు చేయలేడు కూడా. అటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిని మీరు ఒక మాట చెప్పండి. తెలంగాణ ఉద్యమకారులకు మేము ఏం 250 ఇయ్యందే పెట్టినరా? ఖచ్చితంగా ఉంది. ఎప్పుడు ఇస్తారు? టైం ఉందా? 3 ఏళ్ళు ఉంది. ఫస్ట్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమకారులు శ్రీకాంత్ సార్ 2009లో చచ్చిపోయాడు మేడం. 2009లో చచ్చిపోయాడు. 2009లో శ్రీకాంత్ సార్ చచ్చిపోతే ఈ రోజు వరకు శ్రీకాంత్ సార్ కుటుంబానికి ఏ న్యాయం జరిగిందో చెప్పండి. 2009 నుంచి ఈ రోజు వరకు ఎన్ని సంవత్సరాలు మేడం? అటు 10 సంవత్సరాలు వాళ్ళు పరిపాలించారు. అటు దాదాపు 6 సంవత్సరాలు లెటర్ పెట్టండి,
లెటర్ పెట్టండి. ఏమంటుండండి మీరు లెటర్ పెట్టండి. బండి సంజయ్ గారు ఉన్నారు, కిషన్ రెడ్డి గారు ఉన్నారు, శ్రీకాంత్ మా రెడ్డి గారు, ప్రభుత్వం వస్తే బరాబర్ చేస్తాము. మీరు కూడా తెలంగాణ మంత్రులు మా ఉన్నారు కదా, ప్రభుత్వంలో మీరు కూడా ఉన్నటువంటి తెలంగాణ హామీలను కేంద్రంలో బరాబర్ జయయాత్రలు చేస్తాం. ఉన్నారు కదా, మీరు అలా. మీరు అడిగారు, మీరు చెప్పారు, Right. కానీ మా ప్రభుత్వం మాకు బుద్ధి బరాబర్ చెప్పేటప్పుడు చేస్తాం. మీరు సాయం చేస్తే మా ప్రభుత్వంలో మేము బరాబర్ చేస్తాము. నేనేమంటున్నా సాయి, ప్రభుత్వం మీరు మీది. చేస్తే ఈ ప్రభుత్వానికి బుద్ధి వస్తుంది కదా, మీరు చేయరు, మళ్ళీ ఉన్నదాన్ని ఇయ్యడంటే ఇయ్యరు. యాదగిరి గారు, సరే మీరు గతంలో 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు అండ్ చాలాసార్లు కేటీఆర్ గారు విదేశాలకు వెళ్ళారు పెట్టుబడుల కోసం. కాబట్టి మీకు ఏమైనా వీలైతే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే, మీ పరిచయాలు ఏమైనా ఉంటే తెలంగాణ డెవలప్మెంట్ కోసం వాళ్ళని ఇక్కడ పెట్టుబడులు పెట్టమని అడగండి. కానీ అనవసరమైన లేనిపోని రాద్ధాంతం చేయొద్దు, దీన్ని అనవసరంగా కూడా ప్రపంచ